మరి చెవెల ప్రాజెక్టు సార్ మాకు కనీస వేతనం లేదు. గత ప్రభుత్వం కనీస వేతనం చేస్తానే చేయలేరు. మాకు కనీస వేతనం లేదు. మాకు ఇప్పుడు ఉన్న సాలరీ 13,650 రూపాయలు. ఆ సాలరీ మాకు దేనికి సరిపోవట్లేదు. మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఆ సాలరీ తోటి మాకు ఒక టెస్టులు కూడా కావట్లేదు. ఇప్పుడు మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా సార్, దానికి వాళ్ళకి 5 లక్షలు, టీచర్లకి 3 లక్షలు, ఆయమ్మలకి ఇవ్వాలనేసి మేము డిమాండ్ పెట్టినాము. ఇంకా మిగతా సమస్యలన్నీ పిఎఫ్, ఏఎస్ఐ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి పిఎఫ్ ఉంది సార్. మాకైతే పిఎఫ్ లేదు. 48 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇప్పటివరకు మాకు పిఎఫ్ సౌకర్యం లేదు. మాకు పిఎఫ్, ఏఎస్ఐ కల్పించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి బయోమెట్రిక్ అన్నారు సార్. మాకు ఆ బయోమెట్రిక్ మాకు వచ్చే పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉంటారు. ఆ బయోమెట్రిక్ కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ నాణ్యత కూడా లేదు సార్. ఇప్పుడు మాకు నాణ్యతమైన ఫుడ్ మాకు పంపించాలని మేము కోరుకుంటున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అలాంటి నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు? ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్, రిటైర్మెంట్ ఏజ్ మాకు 65 సంవత్సరాలు పెట్టారు సార్. 65 సంవత్సరాల వరకు మేము బ్రతుకుండేది కల్లా సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే ఆహారాన్ని బట్టి 65 సంవత్సరాలు బ్రతకాలంటే బ్రతకలేము. మాకు 58 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందించారు? ఇంకా తెలియదు సార్. ఇంకేం వాళ్ళు మాకేం చెప్పలేదు. మరి ఈ రోజు మేము చేసే ధర్నాన్ని బట్టి ఇది బట్టి వాళ్ళు ఏం చెప్తారో చూడాలి సార్. చెప్పండి. ఇంకొకటి సార్, మాకు గవర్నమెంట్ టీచర్స్ కి ఇచ్చే లీవులు కూడా మాకు ఇవ్వాలి సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు, మా వాళ్ళు కూడా పిల్లలే కదా సార్. అయితే ఆ పిల్లలకు కూడా వాళ్ళు ఎన్ని గవర్నమెంట్ లీవులు తీసుకుంటారో, లీవులు మధ్యలో తీసుకుంటారు కదా సార్ పండుగలు వస్తాయి. మరి ఆ పండుగల సెలవులు మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి మాకు సీనియారిటీని బట్టి జీతాలు ఇవ్వాలి సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అంతే ఉంది, ముందు వచ్చిన వాళ్ళకి అంతే ఉంది, అందరికి అంతే ఉంది. సీనియారిటీని బట్టి శాలరీస్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మీ జీతాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు సరిగా ఇస్తున్నారా? జీతాలు వస్తున్నాయి సార్, కరెక్ట్నే వస్తున్నాయి. కాకపోతే తక్కువ ఉంది సార్, దేనికి సరిపోతలేదు మా బడ్జెట్. ఇవి 13,650 రూపాయలు ఏమొస్తుంది సార్? ఇప్పుడు ఒక శారీ కొందామంటే కూడా శారీస్ కూడా సరిపోతలేదు ఒక మాట అంటే. అందుకనే మాకు జీతాలు పెంచాలి. ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే అండి, మీరు ఎన్ని దీక్షలు చేస్తారు కదా, అయినా ప్రభుత్వం దిగరాకపోతే అసలు పరిస్థితి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? మొత్తం సెంటర్స్ క్లోజ్ చేసి ఇంకా మేము ఎప్పుడు నిరవధిక సమ్మె కూడా చేయడానికి మేము పాల్గొంటాం సార్. ప్రభుత్వం దిగరాకపోతే ఇంకా ముందుకు సార్ మేము ఇంకా ఏం అనుకోలేదు. ఇప్పుడు ఇవాళ చెప్పిన దాన్ని బట్టి మేము ఆలోచన చేసుకుంటాం సార్. ప్రభుత్వం ఏదైనా చెప్తా అని చెప్పారు? ఇంకా చెప్పలేదు సార్. మొన్న సీతక్క వాళ్ళు ఏం చెప్పారంటే 2 లక్షల టీచర్ కి 1 లక్ష రూపాయల ఆయమ్మకని ప్రకటించారు. దానికి కూడా జీవో ఇంక ఇవ్వలేరు. ఇప్పుడు 48 సంవత్సరాల నుండి వేస్తున్నాం సార్. మేము 48 సంవత్సరాల నుండి వేసినప్పుడు కనీసం పిఎఫ్ ఉన్నా ఇప్పుడు ఇంటికి పోయే వాళ్ళు కనీసం ఆ పిఎఫ్ డబ్బులు అన్న తీసుకొని ఇంటికి వెళ్ళేవారు. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి పోమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, పిల్లలు, వాళ్ళ భర్త ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ మా శ్రమంతా దార పోసి ఇంటికి పోయిన తర్వాత చూడమంటే ఇంకెవరు చూస్తారు? ఎవరు చూడరు. ఇప్పుడు 48 సంవత్సరాల నుండి వేసినప్పుడు కనీస వేతనం అని ఉండాలి కదా సార్. మాకు కనీస వేతనం లేదేం లేదు సార్. మనం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి. కష్టానికి ఫలితం ఉండాలి. కష్టానికి ఫలితం ఉండాలనే కోరుతాం సార్. ఎవరమైనా సరే కష్టం చేస్తాము, ఫలితం కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా ఏం లేదు సార్, సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. రేపు జాయిన్ అయింది అనుకోండి, ఇప్పుడు ఫిల్అప్ చేస్తామంటున్నారు. ఇప్పుడు 40 ఏళ్ల నుంచి నా సర్వీస్ ఉంది, 40 ఏళ్ళ నాకు అంతే జీతం ఉంది. రేపు వచ్చిన వాళ్ళకు కూడా అంతే. మాకు మర్యాద ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు మళ్ళీ నువ్వెంత నేనెంత అన్నట్టే ఉంది కదా సార్. అవునా? ఇంకొకటి, శాలరీకి సౌదలకు ఏమన్నా సంబంధం ఉందా సార్? ఇప్పుడు 50 సంవత్సరాలు నా శ్రమంత ఇక్కడనే అయిపోయింది. కనీసం 2 లక్షలు ఇచ్చి ఇంటికి పోతారు. 2 లక్షలు దేనికి వస్తాయి సార్? అది కూడా కొంచెం ప్రభుత్వము గుర్తించాలని మనం చేసుకోవడానికి వచ్చినాం సార్. ఈ రోజు దాన్ని బట్టి మేము, మా నాయకులు నిర్ణయించిన దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఎక్కడి నుంచి వచ్చారు? చెవెళ్ళ ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు వచ్చినాయి సార్. 33 నుండి వచ్చినాం సార్. ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్ల నుండి వచ్చినాం సార్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఎవరి మీద గొడవ సార్? ప్రభుత్వం మీద మా సమస్యలు అర్థం చేసుకోండి. 3 యాప్లు ఉన్నాయి, 2 యాప్లు ఉన్నాయి సార్. ఏదన్నా ఒక యాప్ పెట్టండి. మేము పెద్ద ఇంజనీరింగ్ ఏం చదవలేము సార్. 7th 10th వాళ్ళమే ఇది చేసినాం. మేము ఆలోచనతో మేము సొంతంగా చేయగలుగుతున్నాం.
వేరే వాళ్ళు అట్లా ఆ పరిస్థితి అయితే ఉండదు కదా. ఈ ఏజ్ లో యాప్లు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. ఆ ఫోన్ ఇచ్చిండ్రు, సిమ్లు పనిచేయవు, నెట్ ఉండదు, సొంతంగా వేసుకోవాలి. 700 రూపాయలు వేసుకొని మేము సొంతంగా ఇచ్చేస్తున్నాం. కూరగాయల బిల్స్ కూడా లేవు. 3 years నుంచి మనకు లేవు, బిల్స్ లేవు. అయినా మేము సొంతంగానే ఇచ్చేస్తున్నాం. గ్యాస్ బిల్లు కూడా లేదు సార్. 1100 ఉన్నప్పటి నుంచి పెడుతున్నాం, ఇప్పుడంటే 9. ఇప్పటి వరకు ఒక్క బిల్లు లేదు సార్. అడిగితే మేము బిల్స్ వేసినామమ్మా రాలేదు అంటారు. ఇంతకుముందు నుంచి కూడా బిల్స్ లేవు సార్. ఈ ప్రభుత్వాన్ని మేము అనట్లేదు, వీళ్ళు మొన్న వచ్చింది. ఇంకా కొంచెం అవగాహన ఉంది సార్. బిల్స్ లేవు సార్ మాకు. వాళ్ళకేమో ప్రెగ్నెన్సీ వాళ్ళకేమో మంచి ఆహారం ఇవ్వమంటున్నారు. ఓకే, మేము కూడా తినాలి కదా సార్. మేము ఇంట్లోకి జీతం తీసుకొచ్చి ఇంట్లోనే స్కూల్కే సగం పెట్టుకుంటే ప్రతి దానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఉండాలా. లేదు మెనూ ప్రకారం లేదంటే గొడవ, అంతే కదా సార్. ఇప్పుడు మాకు ఇంట్లో శాలరీ కరెక్ట్ ఇవ్వాలి కదా సార్. కరెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు మాత్రం డ్యూటీ పోమని అంటారు. మేము కూడా ప్రశాంతంగా ఎక్కడ చేస్తున్నాం కాబట్టి చెయ్యాలా. ఊళ్ళనే కాబట్టి చేయగలుగుతున్నాం అనే ఉద్దేశం. ఈ ఏజ్ లో ఎక్కడ పోతే సార్, నేను 50 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు అంతా ఇక్కడ నేను చేసిన వరకు. వేరే దగ్గర పోతే చేయగలుగుతున్నా, చేయలేము కాబట్టి ఇలానే ఉంటున్నాం.